మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన విద్యార్థులతో జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతానంటూ చెప్పి ఒక సంచలనమైనటువంటి ప్రకటనలాగే చెప్తున్నారు. మా ప్రభుత్వం దిగిపోతుంది, స్కిల్ యూనివర్సిటీ నుంచి ఇన్వెస్టర్లు వెనక్కు తగ్గకుండా ఉంటారని గ్యారంటీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు. మళ్ళీ గెలిచే అవకాశం లేనందున గ్యారంటీ ఇవ్వలేనని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పడం ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ గ్రహించింది కాబట్టే సాక్షాత్తు మంత్రి ప్రజల సమక్షంలో, అది కూడా విద్యార్థుల సమక్షంలో చేసినటువంటి ఈ హాట్ కామెంట్స్ ఒకంత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. వివేక్ వెంకటస్వామి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతాం. ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? అనుకోకుండా అన్నారా, లేకపోతే మనసులో ఉన్న మాటని అనుకోకుండా బయటకు అనేసారా, లేకపోతే కోపంతో అన్నారా, లేకపోతే ప్రస్తుత పరిస్థితి ఇది అని చెప్పకనే చెప్తున్నారా అనేది ఒకంత ప్రశ్నార్థకంగా అయితే మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇది అని మంత్రి వివేక్ వెంకటస్వామి విద్యార్థులతో చెప్పకనే చెప్తున్నారా? ఎందుకు ఆ స్థాయిలో విద్యార్థులకి ఒక చిన్న అంశానికి సంబంధించి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు సాక్షాత్తు మంత్రి అని అంటే దానికి ఎక్కడ జవాబు లేనటువంటి పరిస్థితి. అనుచరులు కావచ్చు, కీలక నాయకులు కావచ్చు, వివేక్ వెంకటస్వామి వర్గం కూడా చెప్తోంది ఒకటే, రాబోయే ఎన్నికలకు సంబంధించి వివేక్ వెంకటస్వామి ఒక విషయంలో ఫిక్స్ అయిపోయారు, అందుకే ఆ కామెంట్స్ చేశారు అనేటువంటి మాట అంటున్నారని కూడా సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి అసలు దీనికి సంబంధించి విద్యార్థులతో జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కుమ్ములాటలు, ఢిల్లీ స్థాయి వరకు కూడా వర్గ విభేదాలకు సంబంధించి కంప్లైంట్లు ఇస్తున్నారు, అంతా ఓకే. మరి ప్రజానీకం అంటే విద్యార్థులు అడిగినటువంటి ఒక ప్రశ్నకు కూడా ఇంత గ్యారంటీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే ఏంటి అసలు? రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి ఏంటి, పరిపాలన పరిస్థితి ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనంటే గెలుస్తామన్నటువంటి గ్యారంటీ వాళ్ళకే లేకపోతే మరి ఏ విధంగా కార్యకర్తలకు, నేతలకు భరోసా ఇస్తారు, ప్రజల విషయంలో కూడా ఏ విధంగా అంశాలకు సంబంధించి ముందుకు వెళ్తారనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు బాహాటంగా చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తలుగుతున్నాయని చెప్పొచ్చు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ కావచ్చు, అలాగే మొన్న సుష్మితా పటేల్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, చిన్నారెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినాయి. సో ఇవన్నీ సద్దు మణుగుతున్న సమయంలో షోకాజ్ నోటీసులు, ఏఐసిసికి ఫిర్యాదులు, అటు ఒకవైపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు కొంత సిఎల్పి మీటింగ్ పెట్టుకొని అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళపైన మరి విమర్శించడం, ఇదంతా కూడా జరుగుతున్న సమయంలో ఇటు చిన్నారెడ్డికి సంబంధించి గాంధీ భవన్ కు చిన్నారెడ్డి అనుచరులు అంటే పాత కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి కూడా మరి ఆయనకు బాసటగా నిలిచే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ నడుస్తున్న ఈ సమయంలో వివేక్ వెంకటస్వామి మరొకసారి మరి బాంబు పేల్చే మాటను ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది మురళి. అయితే విద్యార్థులతో జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇన్వెస్టర్లు అంటే ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇన్వెస్టర్లు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా మీరు గ్యారంటీ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ గ్యారంటీకి సంబంధించి ఆయన మాట్లాడుతూ అంటే ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన మాట్లాడింది మాత్రం నేను వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాను, నేను ఎట్లా గ్యారంటీ అవుతాను అనే వర్షన్ లో మాట్లాడారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంటే గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, కాంగ్రెస్ సిచ్యువేషన్ కావచ్చు, ఇవన్నీ మరి కన్సర్న్ చేసుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారా అనేది కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంటది. ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కసారిగా మొత్తం కూడా షాక్ అయిన పరిస్థితి కనబడుతోంది. నేను ఎమ్మెల్యేగా ఉండడం, మా కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలోకి రాదు, నేను ఎట్లా గ్యారంటీ అవుతాను, ఎట్లా గ్యారంటీ పెడతా అంటూ కూడా ఆయన అక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మరి మొత్తం కూడా చర్చనీయాంశమైంది, కొంత గందరగోళమైనటువంటి వాతావరణం అయితే ఉంది. ఈ వివేక్ వెంకటస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో మరొకసారి అంటే తీవ్ర స్థాయికి అంటే తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. అంటే వివేక్ వెంకటస్వామి ఒక్కడి మనసులోని మాటేనా, లేకపోతే మిగతా మంత్రులది కూడా
అదే మాట అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. మరి గ్యారంటీ లేనటువంటి ఇష్యూస్ లో మరి ఎందుకు ముందుకు వెళ్ళడం లే అనేటువంటి ఒక ధోరణితో మరి వివేక్ మాట్లాడారా? కానీ విద్యార్థులు అడిగిన దానికైనా ఎస్ మేము ఉన్నంత వరకు దీనికి సంబంధించి మేము గ్యారంటీ ఇస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు, మేము వాళ్ళతో మాట్లాడతాం అనేటువంటి ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు అని అంటే మరి మంత్రుల స్థాయి వ్యక్తుల పరిస్థితి ఏంటి? పార్టీకి సంబంధించి కావచ్చు, వారి పదవులకు సంబంధించి కావచ్చు, మంత్రులుగా ఉండి కూడా మేము ఏం చేయలేము అనేటువంటి ఒక సంకేతాన్ని మరి ప్రజలకు ఇస్తున్నారని అనుకోవాలా ఏంటి? దాని ఎలా చూడాలంటే డెఫినెట్ గా ఎంతో కొంత అంటే ఇతర శాఖల్లో మంత్రులు కూడా బాహాటంగా అసలు మా శాఖలో ఏం జరుగుతుందో మాకే తెలియదని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వివేక్ వెంకటస్వామి మంత్రికి సంబంధించి ఆ శాఖలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయా? మిగతా వాళ్ళు బయటకు రావడం లేదు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు, ఇప్పుడు వివేక్ వెంకటస్వామి చెప్పకనే ఆ మాట చెప్తున్నారు అనేటువంటి కోణం, మిగతా వాళ్ళు కూడా మిన్నకుండిపోతున్నారు అనేటువంటి యాంగిల్లో చూడాలా? దానికి సంబంధించి కూడా మురళి, ప్రధానంగా మీరు అడిగిన దానికి ఎగ్జాక్ట్ విద్యార్థులతో ఉన్నారు, అక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. సో అధికారంలో ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నాడు. కాబట్టి మీరు అన్నట్టు భరోసా మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉండే. సరే తన ఇంకొక 2.5 అంటే 2.5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అప్పటిదాకా అయినా ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు నేనున్నన్ని రోజులు కూడా మీకు గ్యారంటీ అంటూ ఆయన ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఆయన అలా మాట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్ లో ఈ ఇతర శాఖల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఆయన శాఖలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ప్రభుత్వం తీరుపై వస్తున్నటువంటి మొత్తం ప్రజలు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న తీరు కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, ఇదంతా కూడా గమనించే ఆ వ్యాఖ్యలు చేశారు అనడానికి ఎలాంటి సంకేతం లేదు. ఎందుకంటే ఆయన ఇంకా 2.5 అంటే 2.5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అప్పటి వరకైనా నేను గ్యారంటీ అనే చెప్పే అవకాశం ఆయనకు ఉండింది. కానీ అలా చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా చాలా డైవర్షన్స్ లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అసలు ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు అనే దానికి ఎలాంటి సంకేతం లేదు. సో ఆయన గ్రహించారు కాబట్టే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి ఇది అని వివేక్ వెంకటస్వామి చెప్పకనే చెప్పారనేటువంటి ఒక ఉద్దేశాన్ని అయితే మరి ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోని గాంధీ భవన్ లో ఉన్నటువంటి కొన్ని వర్గాలు కూడా ఆ విధంగానే స్వీకరిస్తున్నాయి. చూడొచ్చంటారు అలాగే. ఎందుకంటే సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కొంచెం ఫోకస్ చేయాలి, అంటే ప్రజల సమస్యల పైన ఫోకస్ చేయాలి, ప్రజలను పట్టించుకోవాలి, సో కొన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే మనం అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కొంతమంది ఇంటర్నల్ గా చెప్తున్న పరిస్థితి ఉంది. గాంధీ భవన్ లో కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అంటే ప్రభుత్వం చెప్తున్నది 100%, 200% చెప్తున్నారు, మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నామని. కానీ గ్రౌండ్ స్థాయిలో చూస్తే అవి అంటే అరాకొరా మాత్రమే అందుతున్నాయి అనేది కొంత మరి కాంగ్రెస్ నాయకులకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంత్రులకు భయం ఉంది, ఎమ్మెల్యేలకు భయం ఉంది, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భయం ఉంది అనే దానికి మరి ఇది సంకేతంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత మరి గందరగోళాన్ని సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పిసిసి గానీ మరి ఏఐసిసి గానీ మరి ఎలా తీసుకుంటుంది, ఆయన ఏం వివరణ ఇస్తారు, ఆయన ఏ వర్షన్ లో అన్నారు అనేది కూడా మరి అడిగే అవకాశం ఉంటది. కాబట్టి సో ఇక్కడ గమనించాల్సింది ఒకటే మురళి, ఆయన నిజంగా ఒకవేళ నేను ఉన్నన్ని రోజులు గ్యారంటీ నేను అని చెప్పాల్సిన అవసరం ఉంటది. సో ఆయన చెప్పలేదు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత ఉంది అనే కోణంలో కూడా మనం చూడొచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఇది అని వివేక్ వెంకటస్వామి మంత్రి స్థాయిలో ఉండి చెప్పకనే చెప్పారనేటువంటి మాట విద్యార్థులతో జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో ఆయన చేసినటువంటి షాకింగ్ కామెంట్స్ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా షాక్ గురి చేశాయని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా, మా ప్రభుత్వం దిగిపోతుంది అంటే స్కిల్ యూనివర్సిటీ నుంచి ఇన్వెస్టర్లు వెనక్కు తగ్గకుండా ఉంటారని గ్యారంటీ ఇవ్వాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేసినప్పుడు చెప్పినటువంటి మాట. కనీసం భరోసా కోసమైనా సరే వెనక్కు వెళ్లకుండా ఉండటానికి మేము శాయశక్తులా ప్రయత్నిస్తామని ఒక్క మాట చెప్పినా బాగుండేది. కానీ అలాంటి కామెంట్స్ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆ స్థాయిలో ఉండి చేయడంతో ఒకంత పార్టీ నాయకుల్లో కావచ్చు, జిల్లాకు సంబంధించి కార్యకర్తల్లో కావచ్చు ఒకంత ఆందోళన అయితే నెలకొంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత దయనీయ స్థితిలో ఉందా? ఆ స్థాయి వ్యక్తులు ఆల్రెడీ గమనించారా, గుర్తించారా? మనమే జాగ్రత్త పడాలి ఇంకా అనేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ గెలిచే అవకాశం లేనందున గ్యారంటీ ఇవ్వలేనని మంత్రి కుండబద్దలు కొట్టడం కూడా అక్కడ ఉన్నటువంటి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.